చారియట్స్ ఆఫ్ ఫైర్ ఇది ఒక స్క్రీన్ ప్లే బెస్ట్ ఆస్కార్ విన్నింగ్ ఫిలిం. ఈ ఫిలిం మెయిన్ ప్రిమైజ్ ఏంటంటే ఒక కాలేజ్లో ఒక రన్నింగ్ పోటీ పెడితే హీరో ఇద్దరు పర్సన్స్ విన్ అవుతారు. ఆ ఇద్దరు పర్సన్స్లో ఒక పర్సన్ యాక్చువల్గా ఈ సినిమాలో హీరో అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ఇద్దరు విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిలో ఒక అతనేమో చాలా ప్లెజర్ అండ్ చాలా టిపికల్ రన్నర్ అనమాట. అంటే ఇంకా అతన్ని బీట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను రన్ చేస్తాడు, బట్ ఇతనంతా బెటర్గా రన్ చేయడం అనమాట. సో అతని పాయింట్ ఏంటంటే ఇతన్ని ఓడించి గెలవాలని చెప్పేసి హీరో ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను. సో వీళ్ళిద్దరి లైఫ్ స్టైల్స్ ఈ ఈ బెస్ట్ రన్నరు అండ్ ఇంకొక ప్రయత్నం చేస్తూ విన్ అవ్వాలనుకుంటున్న ఈ వీళ్ళిద్దరి రన్నర్స్ మధ్య ఉండే పోటీయే ఈ ఫిలిం అనమాట. ఇందులో చాలాసార్లు రన్నింగ్ కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఎంత ఏ లెవెల్ ఆఫ్ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తారంటే ఇన్ఫ్యాక్ట్ ఓపెనింగ్ సీన్లో కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఇది జస్ట్ రన్నింగ్ ఫిలిం అని అనుకుంటే మాత్రం దట్ ఐ డోంట్ అగ్రీ. ఎందుకనంటే ఓన్లీ రన్నింగ్ కాదు, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్, వాళ్ళ రిలీజియన్ వైజ్గా కానీ ఇవన్నీ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఒక వాళ్ళిద్దరు రన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టి తీసిన ఫిలిం అనమాట ఇది. దట్ మేక్స్ ఇట్ వెరీ స్పెషల్ అబౌట్ దిస్ ఫిలిం. ఇన్ఫ్యాక్ట్ మనం చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా బోరింగ్ ఎలిమెంట్ అనేది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఓఎస్టీ కావచ్చు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆ సీన్ అనేది ఏ లెవెల్లో ఎలివేట్ అవుతుందంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ ప్లెజర్ అనమాట బై వాచింగ్ దిస్ ఫిలిం. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇన్స్పైర్ చేస్తుంది చాలామందికి కూడా. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.